వర్షాల్లోనూ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ వెనక్కి తగ్గడం లేదు. తనకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా గ్రేటర్ పరిధిలోని చెరువులను పరిశీలిస్తున్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి నియోజకవర్గం మేడ్చల్ పరిధిలోని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ చెరువు ప్రభుత్వ భూములలో నిర్మించిన కట్టడాలను పరిశీలించారు. దాదాపు 3 నెలల నుంచి చెరువును వివిధ రకాల మట్టి వ్యర్థాలతో పూడ్చి కబ్జా చేస్తారని హైడ్రాకు స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో స్థానిక రెవెన్యూ మున్సిపల్ అధికారుల్ని వెంట తీసుకొచ్చారు హైడ్రా కమిషనర్. బాలాజీనగర్ మాజీ మేయర్ మేకల కావ్యకు సంబంధించిన ఫామ్ హౌస్ ను పరిశీలించారు. ప్రభుత్వ భూమిలో ఈ ఫామ్ హౌస్ నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. 2-3 రోజుల్లో యాక్షన్ తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో రవితేజ అందిస్తారు. రవితేజ, హైడ్రా పనితీరు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. అన్ని వస్తున్నటువంటి ఫిర్యాదుల పట్ల ఏ వైపుగా అక్రమమని తేలినటువంటి వెంటనే తమ బృందంతో సహా అన్ని విభాగాలకు చెందినటువంటి అధికారులందరూ కూడా ఈ రోజు మాజీ మంత్రి మల్లారెడ్డి సంబంధించినటువంటి మేడ్చల్ జిల్లా పరిధిలోని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో అంబేద్కర్ నగర్ చెరువుని ప్రభుత్వ భూములలో నిర్మించినటువంటి కట్టడాలని ఈ రోజు హైడ్రా అధికారులు పరిశీలించినట్టుగా తెలుస్తుంది. దాదాపు 3 నెలల నుంచి చెరువును వివిధ రకాలుగా మట్టి వ్యర్థాలతో పూడ్చి కబ్జా చేశారంటూ కూడా స్థానికులు హైడ్రాకు అనేక ఫిర్యాదులు అందజేయడము, రెవెన్యూ మున్సిపల్ అధికారులతో కలిసి ఈ రోజు హైడ్రా కమిషనర్ బాలాజీనగర్ మాజీ మేయర్ కావ్యతో కలిసి అక్కడ ఉన్నటువంటి కట్టడాలని ఫామ్ హౌస్ కూడా పరిశీలించినట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వ భూములలో ఫామ్ హౌస్ ని నిర్మించడము, ఇక్కడ లేఅవుట్ ని క్రియేట్ చేయడము, అక్కడ నిర్మాణాలు చేపట్టడంపై మాత్రం హైడ్రా కమిషనర్ సీరియస్ గా వివరించినట్టుగా తెలుస్తుంది. త్వరలో హైడ్రా బుల్డోజర్లన్నీ కూడా ఈ జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ ప్రాంగణానికి అంబేద్కర్ నగర్ చెరువు సమీపంలో ఉన్నటువంటి వాటి కట్టడాలపై దృష్టి పెట్టి బుల్డోజర్లంతా కూడా దిగి కూల్చివేసేటువంటి ఆలోచనలో హైడ్రా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏకంగా ప్రభుత్వ భూములని కబ్జా చేయడము, అక్కడ కొంత ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొని వీరు ఫామ్ హౌస్ లను నిర్మాణం చేయడము, దీనికి కొంతమంది రెవెన్యూ మున్సిపల్ అధికారుల యొక్క ప్రోత్సాహంతో ఈ కట్టడాలు ఈ ఆక్రమణకు గురవడము, అక్కడ నిర్మాణాలు జరగడం, ఇవన్నీ కూడా ఈ రోజు హైడ్రా కమిషనర్ అక్కడికి చేరుకొని వివిధ వ్యక్తుల నుంచి కూడా పరిశీలన చేపట్టిన తర్వాత ఈ అంశాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వ భూములు దాదాపు జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని భూములను కూడా కబ్జా చేసి రియల్ ఎస్టేట్ మాఫియా వ్యక్తులంతా దాన్ని ప్లాటింగ్ కిందికి మార్చి ఎకరాల కిందికి అమ్మేసి అక్కడ తప్పుడు ధృవపత్రాలను పెట్టి అనుమతులు పొంది నిర్మాణం చేపట్టారన్నట్టుగా కూడా పక్కాగా హైడ్రాకి ఇన్ఫర్మేషన్ అంతా కూడా చేరింది. త్వరలో హైడ్రా బుల్డోజర్లు అంతా కూడా జవహర్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములని టార్గెట్ గానే ఈ కూల్చివేత ప్రక్రియకి ఇప్పటికే హైడ్రా సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. హైడ్రా ఇప్పటికే ప్రభుత్వానికి కూడా ఒక నివేదిక సమర్పించింది. రాచకొండ పరిధిలో ఉన్నటువంటి జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అంతా కూడా కబ్జా కోరుల్లోకి వెళ్లిపోయింది. ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములు, నాలాలు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు అంతా కూడా ప్రైవేటీకరణ చేసేసి మొత్తం రియల్ ఎస్టేట్ మాఫియాగా మార్చేశారు అనే దానిపై కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే హైడ్రా కూడా ఒక నివేదిక అందజేసినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు క్లియర్ కట్ గా ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ వచ్చినటువంటి వెంటనే రేపు జవహర్ నగర్ కార్పొరేషన్ లో ఉన్నటువంటి అంబేద్కర్ చెరువు సమీపంలో ఉన్నటువంటి కట్టడాలన్నీ కూడా రేపటి నుంచి కూల్చివేసేటువంటి ప్రక్రియ ప్రారంభమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. శివ, అయితే కూల్చివేతలతో పాటు ఎవరైతే ఆక్రమణదారులకు పాల్పడ్డారో, ఆక్రమణదారులు ఉన్నారో వారి మీద కేసులు కూడా నమోదు చేస్తున్నారా? అలాగే ఇన్ కేసు నమోదు చేస్తే ఏ సెక్షన్లతో నమోదు చేసే అవకాశం ఉందనుకోవచ్చు రవితేజ్? వీరు ఎవరైతే ఈ ప్రభుత్వ భూములని కబ్జా చేసి తప్పుడు ధృవపత్రాలన్నీ పెట్టి అధికారులని మేనేజ్ చేసి దాని ద్వారా అనుమతులు పొంది ఈ నిర్మాణాలను చేపడతా ఉన్నారు, వాటిపైన కూడా కేసులు నమోదు చేసినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. కానీ కొంతమంది అమాయకులు తెలిసి తెలియక అది బఫర్ జోన్ అని, ఎఫ్టీఎల్ పరిధి అని, ప్రభుత్వ ల్యాండ్ అని కాకుండా రిజిస్ట్రేషన్ అవుతున్నాయా లేవా అని ఒక దాన్ని పరిశీలించిన తర్వాతనే అక్కడ కొనుగోలు చేయడము, ప్లాటింగ్స్ వీళ్ళు ఇష్టపడి దానిపైన ఇన్వెస్ట్మెంట్ చేయడము, ఈ చెరువు కానుకొని ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ లో వీరు ఫ్లాట్స్ కొనుగోలు చేయడము, కొంతమంది ఖాళీ స్థలాలని వీళ్ళు కొనుగోలు చేసి అక్కడ సిటీ శివారు ప్రాంతం అంటూ కూడా ఫామ్ హౌస్ నిర్మాణం చేసుకోవడంపై మాత్రం
కొంతమంది కేటుగాళ్లు ప్రభుత్వ గండి కొట్టి ప్రభుత్వ నియమ నిబంధనలను తుంగలోకి ఈ రకంగా వ్యవహరిస్తా ఉన్నటువంటి వ్యక్తులపై కూడా గతంలో బాచుపల్లి, కుకట్పల్లి కేపీహెచ్ పరిధిలో కూడా కేసులు నమోదయ్యాయి. వారికి సహకరించినటువంటి ప్రభుత్వ అధికారులపై కూడా వేటు వేశారు. వారిపై కూడా కేసులు నమోదవడం జరిగింది. ఇప్పుడు జవహర్నగర్ కార్పొరేషన్ పరిధిలో మాజీ మంత్రి మల్లారెడ్డి నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాటి ఈ భూములన్నీ కూడా కబ్జాకి గురయ్యాయంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ముందు నుంచే ఇక్కడ నిర్మాణాలు జరిగాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నాయకులు ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి రియల్ ఎస్టేట్ మాఫియాలోకి వారే అమ్మేసి వారి ద్వారా ఈ కొనుగోలు అమ్మకాలు ఈ ట్రాన్సాక్షన్ జరిగాయి అనే దానిపై కూడా హైడ్రా కమిషన్ కు క్లియర్ కట్ గా వివరాలు కూడా అందాయి. కాబట్టి దీంట్లో ఎవరైనా మాజీ గతంలో పనిచేసినటువంటి బీఆర్ఎస్ నాయకులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఎవరైనా సహకరించి దీన్ని పూర్తి స్థాయిలో ఆక్రమణకు గురి చేయడానికి ప్రోత్సహించినట్టయితే మాత్రం వారిపై కూడా కేసులు నమోదు చేసి వారందరినీ కూడా రిమైండ్ చేసేటువంటి ఆలోచనలో హైడ్రా ఉన్నట్టుగా తెలుస్తోంది శివ. ఓకే థ్యాంక్ యూ.